సిద్ధు మరియు కనిష్క మధ్య ఉన్న గొడవని పరిష్కరించడానికి తులసి ఒక డెసిషన్ తీసుకుంటూ ఉంటుంది. సిద్ధు నీకు అన్యాయం చేశాడు అనేది నిజమే, అయితే దేవుడి ముందు ఆర్తి మీద ప్రమాణం చేయి అని కనిష్క చెప్తూ ఉంటుంది. అయితే కనిష్క సిద్ధుని పొందడానికి అబద్ధం చెప్పడానికి కూడా ట్రై చేస్తూ ఉంటుంది. అయితే ఆర్తి సిద్ధు నా బతుకు నాశనం చేశాడు అని దేవుడి మీద తప్పుడు ప్రమాణం చేస్తుంది. కనిష్క ప్రమాణం చేయడం చూసి తులసి షాక్ అవుతూ ఉంటుంది. కానీ నమ్మి నీకు న్యాయం జరిగేదాకా ఈ ఇంట్లో ఉండటానికి నాకు ఏమీ అభ్యంతరం లేదు అని అంటూ ఉంటుంది. కనిష్క మనసులో నిన్ను ఈ ఇంట్లో నుండి గెంతేయడమే నా టార్గెట్ అని అనుకుంటూ ఉంటుంది. అయితే ఇంకోవైపు హాస్పిటల్లో భానుని చూసి రమేష్ తనని అల్వాల్ ఏరియాలో ఫ్రూట్స్ కొంటూ చూస్తాడు. వెంటనే విలన్కి కాల్ చేసి భాను దొరికిందా అని చెప్తూ ఉంటాడు. అయితే విలన్ రమేష్ని తనని ఆపకు, తను ఇక్కడికి వెళ్తాడో సైలెంట్గా ఫాలో అవ్వి అని ఆర్డర్స్ ఇస్తూ ఉంటుంది. అయితే రమేష్ భానుని ఫాలో అవ్వడం స్టార్ట్ చేస్తాడు మరియు లైవ్ లొకేషన్ షేర్ చేస్తూ ఉంటాడు. అయితే విలన్ భానుని ఎత్తుక్కుంటూ అల్వాల్కి బయలుదేరుతాడు. అయితే అప్పుడు సీతమ్మ కోసం రాముడి వెతికాడు, ఇప్పుడు మేడం కోసం ఈ రావణుడు వెతుకుతున్నాడు అని తన అనుచరుడితో అంటూ చాలా నవ్వుతూ మాట్లాడుతూ ఉంటుంది. మరి నెక్స్ట్